వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఆనం కళాకేంద్రం నుండి గోదావరి రైల్వే స్టేషన్ వరకు జరిగిన ఈ డ్రైవ్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా స్వయంగా చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 20 వరకు 4 వారాల పాటు ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు జరగనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా రాజమండ్రిని నిలపాలని కలెక్టర్, కమిషనర్ పిలుపునిచ్చారు. So can we find out one of the vegetables? We are preparing another city-wide we're doing the planning, but ఇక్కడ కొంచెం ఇది సైడ్ లో అవుతుంది సిటీ రైట్ అయితే ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూఎల్బీస్లో, అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ లోకల్ బాడీస్లో స్వచ్ఛత మీద కార్యక్రమం, నెల రోజుల కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా మనం నగరాలు పరిశుభ్రంగా, నీట్గా, క్లీన్గా ఉండాలి అంటే నగరపాలక సంస్థలతో పాటు ప్రజల నుంచి కూడా భాగస్వామ్యం మనకి కావాలి. మనం ఏ రోజైతే ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త కలిపి ఇచ్చేస్తున్నామో అప్పటి నుంచి మన పారిశుద్ధ్యంలో సమస్య మొదలవుతోంది. అక్కడి నుంచి కూడా పొడి చెత్త, తడి చెత్త కలిసిపోయి మళ్ళీ దాన్ని విడదీయలేక అక్కడ నుంచి మళ్ళీ అదే విధంగా డంప్ సైట్లో వెళ్ళడము, దాని నుంచి రకరకాల సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి. అందరినీ కూడా మా వైపు నుంచి విన్నపం ఏంటంటే, ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త కలిపి ఇస్తున్నారు, దాన్ని మనం విడగొట్టి ఇచ్చేటట్టుగా మనలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా 4 వీక్స్ ప్రణాళికలో ఫస్ట్ ఈ వారం అంతా కూడా మనము ఎల్లో స్పాట్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సెకండ్ వారం మేజర్గా డ్రైన్ డీసిల్టేషన్, తర్వాత థర్డ్ వీక్ బల్క్ వేస్ట్ జనరేటర్స్, ఎవరైతే ఎక్కువ చెత్త జనరేట్ చేస్తారో ఇన్స్టిట్యూషన్స్ కానీ కమర్షియల్ ఏరియాస్ కానీ దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వీక్లో మనకి మిగిలిపోయిన ఎక్కడన్నా పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడన్నా సరే యూటిలైజేషన్లో పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులోనే యూటిలైజ్ చేయకపోవడం అలాంటివి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సాసా యాక్టివిటీస్ ప్రతి మంత్ మనము థర్డ్ సాటర్డే కొంచెం ఫోకస్ పెంచి చేస్తున్నాము. ఇంకా 1 స్టెప్ ముందుగా తీసుకువెళ్ళి స్టేట్ లెవెల్పై ఒక కొత్త డిసిజన్ తీసుకువచ్చారు. దట్ నెక్స్ట్ 1 మంత్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే ది 22 మే నుంచి 1 మంత్ కంప్లీట్గా ఎవ్రీ డే సమ్ యాక్టివిటీ విల్ బి టేకెన్ అప్. దాంట్లో మనము ఇన్షూర్ చేస్తాము దట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువగా చేయాలి. సో దట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే కొంచెం సివిక్ బిహేవియర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాని గురించి వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో దట్ ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్క రోజు మన బాధ్యత అలాగా తీసుకొని దే విల్ స్టార్ట్ డూయింగ్ ద క్లీనింగ్ వర్క్. ఈ విషయంలో మనము ఇప్పుడు ఈరోజు ఆనంద్ కళా కేంద్రం ఈ ఏరియా నుంచి స్టార్ట్ చేస్తాము. మనము ఫస్ట్ వీక్లో పెడతాము. స్పెసిఫిక్ ద ఎల్లో స్పాట్స్ ఇక్కడ ఉన్నాయి, అదే ఐడెంటిఫై చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత వీఆర్ మేకింగ్ షూర్ దట్ రోడ్ స్వీపింగ్ కంప్లీట్ చేస్తాము ఫస్ట్ ఇనిషియలీ. ఆ తర్వాత వాల్స్కు కూడా పెయింటింగ్ చేస్తాము. సో దట్ అదే బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత పబ్లిక్ కొంచెం కంట్రోల్ చేస్తాము. ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూఎల్బీస్లో శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వాయిస్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారానికి అత్యాధునిక ఆధారిత గ్రీవెన్స్ సిస్టమ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజలు తమ సమస్యలను కేవలం ఒక ఫోన్ కాల్ లేదా తెలుగు వాయిస్ బ్యాట్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విధంగా వచ్చే ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక మానిటరింగ్ నిర్వహించి వేగంగా పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో అత్యద్భుత కార్యక్రమాన్ని మా సభ్యులందరి తరఫున మీకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాబు కెమెరా కొంచెం రాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఊరి సమస్య కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత సమస్య కావచ్చు, సంబంధిత ఎమ్మెల్యే గారిని సంప్రదింపులు జరపాలంటే ఎమ్మెల్యేలు మాకు అందుబాటులో ఉండరనే ఒక ఆలోచన విధానానికి స్వస్తి పలకల్లా ప్రతి ఒక్క మనిషికి కూడా పార్టీలకు అతీతంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ వాయిస్ ఆఫ్ సిటిజన్. ఈ రోజున పరిపాలనలో పారదర్శకత, అవినీతికి దూరంగా ఉన్నటువంటి పరిపాలన అందించాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడు ఖర్చులు పెట్టుకొని అందుబాటులో లేకపోవడం, కొన్నిసార్లు అసలు ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అని తెలియనటువంటి పరిస్థితులు, వాటన్నిటికీ దూరంగా మా సమస్యని మేము ఎక్కడి నుంచి ప్రస్తావించినా కూడా ఈ ప్రభుత్వం స్పందిస్తుంది, ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరిస్తారు, మా సమస్య పరిష్కారం చేస్తారనే ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఆలోచనతోనే ఈ వాయిస్ ఆఫ్ సిటిజన్ని మేము ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నాం. ఈ రోజున సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయాలకు పోవాలన్నా, ఎమ్మెల్యేల దగ్గరికి పోవాలన్నా ఎప్పుడు కూడా బెరుగ్గా ఉండేటువంటి పరిస్థితులు, అందుకు పోవాలంటే ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితులు ఇవి మారల్లా. ఏలూరు జిల్లా ఉంగుటూరులో అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా భరోసా లభించింది. ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు తన క్యాంపు కార్యాలయంలో 63 మంది లబ్ధిదారులకు సీమారిఫ్ చెక్కులను అందజేశారు. వైద్య ఖర్చులు భారం కాకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిధిని అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇది ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పొటాసియం చంద్రగిరిలో విషాదం చోటు చేసుకుంది. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి సమీపంలోని బావిలో దూకి ఆకాష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చంద్రగిరి దిగువ వీధికి చెందిన ఆకాష్ రాత్రి తన నడుముకు రాయి కట్టుకుని బావిలో దూకుతున్నట్లు స్నేహితులకు ఫోటోలు పంపాడు. దీంతో స్నేహితులు ఆకాష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బావి వద్ద చెప్పులను గుర్తించిన పోలీసులు రాత్రంతా గాలించినా ఫలితం లేకపోయింది. ఉదయం ఫైర్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా జిల్లా కానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. ఈ స్కూల్లో 20 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడంపై పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అన్నే శివనాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. అత్యధిక మార్కులు సాధించిన 3 విద్యార్థులను ఆయన తన సొంత ఖర్చులతో గన్నవరం ఎయిర్పోర్టు నుండి విమానంలో విశాఖపట్నం విహారయాత్రకు తీసుకెళ్లారు. అక్కడ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రోత్సహించేందుకు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈరోజు మన కానూరు గ్రామంలోని అన్నే శివనాగేశ్వరరావు అరుణ జిల్లా పరిషత్ హై స్కూల్లో 20 మంది బాలబాలికలు 500 పైన మార్కులు స్కోర్ చేశారు. అందులో ఒక పాప 580 మా స్కూల్కి ఫస్ట్ గ్రేడ్ అమ్మాయి, అట్లాగే 571 సెకండ్ గ్రేడ్ ఈ పాప, 561 థర్డ్ గ్రేడ్ ఆ పాప. ఈ 3 బాలికల్ని ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్దామని ప్రపోజల్ పెట్టాం. ఢిల్లీ హైదరాబాద్ 2 ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. అందుకనే మేము విశాఖపట్నం వైపు తీసుకెళ్తున్నాం. పిల్లల్ని విమానంలో తీసుకెళ్తామని గత 4-5 సంవత్సరాల నుంచి మా బాలబాలికలు చెబుతున్నాను. ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తే ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది చేశారు. ప్రపోజల్ మాదైనా మేము రాష్ట్రంలో 3వ స్కూల్ మాది. ఇట్లా విమానంలో జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ పాఠశాలలో చదివే పిల్లలు తీసుకెళ్తాం. మేము ఈరోజు పొద్దున్నే 9ంటికి గన్నవరం నుంచి విశాఖపట్నం ఈ 3 పిల్లల్ని నేను మా ఇంట్లో మా మేడం పాప అందరూ కలిసి 5గురు వెళ్తున్నాం. మొత్తం అక్కడ బీచ్కి, విశాఖపట్నంలో బీచ్, సబ్మెరీను, అట్లా అదేవిధంగా కైలాసగిరి, అక్కడ మ్యూజియం అన్ని ఈ పిల్లలకి సాయంత్రం వరకు చూపించి సాయంత్రం 7 గంటల ఫ్లైట్కి మళ్ళీ విజయవాడ తిరిగి వచ్చేస్తాము. సాధించేదానికి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినటువంటి 100 రోజుల ప్రోగ్రాంని పాఠశాల ఉపాధ్యాయ బృందం మొత్తం డే 1 నుంచి చివరి ఎగ్జామ్ రాసేంత వరకు కూడా కమిట్మెంట్తో అతి శ్రద్ధతో చేయడం జరిగింది. చేయబట్టే ఇంత విజయాన్ని సాధించగలిగారు. మరి అదేవిధంగా మరి విద్యాప్రదాత అయినటువంటి అన్నే శివనాగేశ్వరరావు గారు గత 3 సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నారు, మీరు గనక మండలంలో మంచి స్థాయి గనక తీసుకొస్తే పిల్లల్ని తీసుకెళ్లి విమానంలో తీసుకొస్తానని చెప్పి, అదేవిధంగా మరి ఆయన అనుకున్న స్థాయిలో కొంతవరకు మేము మీట్ అవ్వబట్టి ఈ సంవత్సరం మరి ఈ విద్యార్థుల్ని విమానంలో విహారయాత్రకి, విజ్ఞాన యాత్రకి కలిపి తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఎన్నో విషయాల్లో పాఠశాలకి డిసిప్లిన్ విషయంలో కానివ్వండి, ఏదైనా సరే కావాలి అంటే ఫిజికల్ డెవలప్మెంట్ కానివ్వండి, లేదా మాకు మెంటల్గా ఏదైనా సపోర్ట్ కావాల్సి వచ్చినప్పటికీ నేనున్నాను అని ముందుకొచ్చి ఈ విద్యా సంస్థని నడిపిస్తున్నారు. ఈ పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ఈరోజు మరి అన్నే శివనాగేశ్వరరావు గారు ప్రత్యేకమైనటువంటి ఎంకరేజ్మెంట్తో పిల్లలకి హైయెస్ట్ మార్క్స్ సాధించిన వాళ్ళకి విజ్ఞానయాత్ర పరంగా విశాఖపట్నం మరి విమానంలో తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కలిగించడం అనేటటువంటిది గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ప్రభంజనంతో మంచి ఫలితాలు సాధిస్తూ ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్ని సాధించినటువంటి ఘనత మచ్చుతురకగా కానూరు హై స్కూల్ సాధించడం అనేటటువంటిది ప్రత్యేకంగా లిఖించబడినటువంటి స్థాయి అని చెప్పేసి, అలాగే ముఖ్యంగా విద్యార్థులు 3 విద్యార్థులు కూడా 580, 571, 561 మార్కులు సాధించినటువంటి ఈ విద్యార్థులకి ఎంకరేజ్మెంట్ కాకుండా తర్వాత పాఠశాలలో వచ్చేటటువంటి విద్యార్థులందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ఎంకరేజ్మెంట్ కలిగిస్తూ స్థాపించిన ఈ స్కూలు స్థాపించిన నాటి నుంచి కూడా ఈ స్కూలు దినదిన అభివృద్ధి సాధించడంలో అన్నే శివనాగేశ్వరరావు గారి యొక్క కృషి అమోఘమైనటువంటిది.
అలాగే పిల్లలకి ఈ రోజు వరకు కూడా మంచి మరి ఎంకరేజ్మెంట్ కలిగిస్తూ ఉన్నందుకు ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పాఠశాల సిబ్బంది తరపున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ ఉదయం మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు, వేదఘోషల నడుమ అర్చకులు గరుడ ధ్వజపట్టాన్ని ప్రతిష్ఠించి ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించారు. అంతకుముందు స్వామివారు అమ్మవార్లతో కలిసి మాడవీధుల్లో విహరించగా అనంతరం ఉత్సవమూర్తులకు వైభవంగా స్వప్న తిరుమంజన నిర్వహించారు. ఇవాళ రాత్రి స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో ముస్తాబయ్యాయి. నెల్లూరు జిల్లా చిరమనలో వీపీఆర్ నేత్ర ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి, ప్రశాంతిరెడ్డి కలిసి ఘనంగా ప్రారంభించారు. పేదలకు కంటి చూపు అందించడమే వీపీఆర్ నేత్ర సంకల్పమని, జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 56,495 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశామని తెలిపారు. కేవలం 20 నిమిషాల్లోనే కంటి పరీక్షలు పూర్తి చేసి తక్షణమే కళ్లజోళ్లు ఇస్తున్నామని, ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని, ప్రజలంతా దీనిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎలా ఉందమ్మా నీకు చూసేదానికి అంత ఇంతకుముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉంది? చూడు అక్షరాలు చూడు, నీ కార్డు ఆధార్ కార్డులో చూసుకో, అద్దాలు తీసి చూడు. ఇప్పుడు ఎలా ఉంది పెట్టుకో. నీ ఫోటో అయినా కనపడిందా లేదా? ఇప్పుడు చూడు నంబర్లు కనిపిస్తున్నాయా? సన్న అక్షరాలు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కర్ణాటక మాజీ సీఎం యాడ్యూరప్ప వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టు వస్త్రాలను అందజేశారు.
We have visited the secret place. Just now, Swami Darshan. We have come to with family. We have come here. So I will bless. I will request God, Tirumala, to give us strength to strengthen our party in the Karnataka and also come to power in Karnataka. That's all my request. So Dhanyavad. Namaskar. We have visited the secret place. Just now, Swami Darshan. We have come to with family. We have come here. So I will bless. I will request God, Tirumala, to give us strength to strengthen our party in the Karnataka and also come to power in Karnataka. That's all my request. So Dhanyavad. Namaskar. తిరుపతి జిల్లా నారాయణపురంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సుగుణమ్మ తదితర కార్పొరేషన్ చైర్మన్లు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పారిశుద్ధ పనుల్లో పాల్గొన్నారు. జూన్ 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ 4 వారాల ప్రత్యేక డ్రైవ్లో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తిరుపతిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కూటమి నాయకులతో కలిసి పారిశుద్ధ పనులు, జూన్ 22 వరకు కొనసాగనున్న క్లీన్ డ్రైవ్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కోసం ప్రత్యేక కార్యక్రమాలు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి నగరపాలికలో ప్రారంభించడం జరుగుతోంది. ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి స్వచ్ఛ సర్వేక్షణ్ ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మోదీ గారి ఆలోచనలతో ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ భాగంగా ఈ నెలలో ఈ వారం రోడ్లను క్లీన్ చేయడం, అందులో తిరుపతి నగరంలో లక్ష్మీపురం కూడలిలో చేపల మార్కెట్ ఎదురుగా ఉన్న ఈ యొక్క కుంటను దీన్ని కూడా పరిశుభ్రత చేయడానికి ప్రభుత్వం అన్ని కూడా చర్యలు తీసుకోవడం కూడా ప్రతిపాదిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్న చేపల మార్కెట్ దగ్గర ఉన్న కొంత వేస్టేజ్ని, గ్యాబేజ్ని ఇవన్నిటిని తీసి ఒకచోట వేసి తిరుపతి పబ్లిక్లో ఉన్న డస్ట్ని, గ్యాబేజ్ని, చెత్తను అన్ని క్లీన్ చేయడమే ఈ యొక్క కార్యక్రమం. తిరుపతి ప్రజలకు ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఉండడానికి ఈ యొక్క కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎస్ఎస్ మాల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని ఈ మాల్లో రూములు కొనుగోలు చేసి ప్రజలు నష్టపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. టౌన్ బ్యాంకులో లోన్ తీసుకుని కేవలం వడ్డీ మాత్రమే కడుతున్నారని, దీనివల్ల ప్రజల ప్రాణాలకు నష్టం ఉందన్నారు. మాల్ నిర్వాహకులు 2.50 కోట్ల రూపాయలు ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈ అవినీతిపై కలెక్టరు, ఆర్బీఐ, ఫైర్ అధికారులకు ఫిర్యాదు చేశామని, రాజకీయాల కంటే ప్రొద్దుటూరు ప్రజల ప్రయోజనాల కోసమే తాము ప్రశ్నిస్తున్నామని ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు కూడా రూములు కానీ కమర్షియల్ స్పేస్ కానీ ఎవరన్నా కొనాలా అనుకుంటే దయచేసి కొనే వాళ్ళకి నా ముఖ్య సూచన ఎందుకు చెప్తానా అంటే, దాంట్లోటి కొనుక్కుంటే రేపు ఆ డబ్బులు నష్టపోతారు. ఆ డబ్బులు మీరు నష్టపోయేదానికి రాచమల్లు శ్రీప్రసాద్ రెడ్డి కారణం. నేను ఎస్ఎస్ మాల్కు సంబంధించిన ఫస్ట్ ఏం చెప్తానంటే, బాగా చూడండి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు దానికి. ఇది మున్సిపాలిటీ వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు దానికని సర్టిఫై చేసి ఇచ్చింది ఇది కమిషనర్ గారు. ఈ మున్సిపాలిటీ సర్టిఫికేట్ ఓసీ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేకపోతే కనుక మీకు ట్యాక్సులు ఫస్ట్ ఎక్కువ పడతాయి. ట్యాక్సులు ఎక్కువ పడేది ఒకటి. రెండవది అతి ముఖ్యమైనది ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు. ఇది ఫైర్ ఎన్ఓసి లేదని చెప్పి ఇచ్చిన లెటర్. అంటే ఆక్యుపెన్సీ లేదు, ఫైర్ సర్టిఫికేట్ లేదు. ఫైర్ సర్టిఫికేట్ లేనందువల్ల మీకు నష్టం ఏంటంటే, బ్యాంకింగ్ లోన్కు పోయినప్పుడు బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ప్లస్ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్ఓసి ఉందా అని అడుగుతారు. కాబట్టి మీకు బ్యాంకు లోన్లు రావు. ఎవరైతే కొనాలనుకుంటున్నారో, లేదు కొని కూడా చాలా మంది ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్స్ లేవు, ఇవి తెచ్చుకునేదానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత ల్యాండ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నంద్యాలలో ఆ మాల్కు సంబంధించిన భూమిని, వేకెంట్ ల్యాండ్ని బ్యాంకులో తనఖా పెట్టి బ్యాంక్ ఎన్పి అయింది. ఏ క్షణమైనా కూడా బ్యాంక్ వాళ్ళు ప్రాపర్టీని సీజ్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఇంకా టౌన్ బ్యాంక్కి వస్తాం. టౌన్ బ్యాంకులు పైన రూములకు ఇచ్చినారు.
ఇది ఆర్బీఐ. ఈ రెండు ఆర్బీఐ ముంబై, ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ విజయవాడ. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోండి. నేనే సైన్ పెట్టి నా మొబైల్ నెంబర్ వేసి పిటిషన్ పంపించి. డేట్ వచ్చి 18వ తారీఖు. డిప్యూటీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల తాతాజీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడుపై శేషుబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. రామానాయుడు గతంలో సొంత పార్టీ నేతలను తొక్కేసిన చరిత్రను గుర్తు చేశారు. ఫౌండేషన్ పేరుతో తన పాత తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని ఆరోపించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాలకొల్లుకు ఒక పరిశ్రమ కూడా తేవలేదని, జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీని అడ్డుకుని ప్రజలకు అన్యాయం చేశారని విమర్శిస్తూ ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. నేనేదో ఆర్టికల్లో మా అబ్బాయి కానివ్వండి, మా తమ్ముడికి బ్రదర్ కానివ్వండి ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాని గురించి కూడా వ్యక్తిగత వ్యాపారాల గురించి వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. నేను ఎప్పుడు కూడా రాజకీయాల గురించి మాట్లాడతాను, లేకపోతే పార్టీల గురించి మాట్లాడతాను, ప్రభుత్వాల గురించి మాట్లాడతాను. కానీ వ్యక్తిగత జీవితాల కోసం, వ్యాపారాల కోసం నేను మాట్లాడినాను. ఆయన గతంలో రాజకీయాల్లోకి రాకముందు ఆయన వ్యాపారం ఏంటండి? ఆయన వ్యాపారం ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. వడ్డీ వ్యాపారం, సూర్య చిట్ ఫండ్స్. ఆయన 10 రూపాయల వడ్డీకి, 15,000 రూపాయల వడ్డీలకి భూములు తనఖాలు పెట్టించుకుని, సెక్యూరిటీలు సంతకాలు పెట్టించుకుని, ముక్కుపిండి వసూలు చేసి, ఆస్తులు రాయించుకుని, అప్పులు తెచ్చి ఈయన వడ్డీలు కట్టేటటువంటి పరిస్థితి గతంలో 15 సంవత్సరాలు ఆయన వడ్డీ వ్యాపారం చేయడం జరిగింది. ఆ వడ్డీ వ్యాపారం చేసి అందరి దగ్గర కూడా అక్రమంగా, అన్యాయంగా డబ్బులు వసూలు చేసి రోడ్డును బట్టి కొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విషయాలు ఆయన ఒకసారి తెలుసుకోవాలి. దాన్ని రూపుమాపుకోవడం కోసం మరలో ఒక ఫౌండేషన్, ఆయన ఒక ఫౌండేషన్ పెట్టుకుని ఆ వడ్డీలు అవన్నీ కూడా రూపుమాపుకోవడం కోసం, ఆ బురదను కడిగేసుకోవడం కోసం ఆయన ఒక ఫౌండేషన్ పెట్టుకోండి. తప్పులేదు దాంట్లో. ఎవరైనా సరే తప్పు చేసిన తర్వాత దాన్ని కడుక్కోవడానికో లేకపోతే దాన్ని పశ్చాత్తాపంగానో ఏదో పెట్టుకుంటారు, చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎదుటి మనిషిని విమర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎక్కడ పడితే అక్కడ అతనికి అన్ని ఓట్లు పడ్డాయి, ఇన్ని ఓట్లు పడ్డాయి. నేను కాదు పోటీ చేస్తాను రామానాయుడు గారు. నేను పోటీ చేస్తే 2014లో నేను పోటీ చేస్తే 3 పార్టీలు కలిసి వచ్చిన డిపాజిట్లు కూడా రాలేదు మీ పార్టీకి. అది తెలుసుకోండి. 3 పార్టీలు కలిసి వచ్చిన డిపాజిట్ కూడా రాలా. చంద్రబాబు నాయుడు గారు డిఎంకే పార్టీకి, అన్నా డిఎంకే పార్టీకి క్యాన్సింగ్కి వెళ్ళాడు. అతను వెళ్ళిన ప్రతి చోట ఓడిపోయాడు ఎమ్మెల్యే. అలా అని చంద్రబాబు నాయుడు సిగ్గుపడి చచ్చిపోయాడా? మీరు పోటీ చేస్తే, ఎమ్మెల్సీగా పోటీ చేస్తే 10 ఓట్లు పడలేదు. మనం ఒక వేలు ఎత్తి చూపిస్తే మనకి 4 ఏళ్ళు వెనక్కి తిరిగి చూపిస్తాయన్న విషయాన్ని మర్చిపోయి రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా ఎదుర్కోలేని ఆడిన వాళ్ళు మాత్రమే వ్యక్తిగతంగా మాట్లాడతారు. అదేవిధంగా నా జీవితంతో చాలా ఆటలాడుకున్నాడు. కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా. కడప జిల్లా పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్ద ఆయన 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి దివంగత నేత వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమెతో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు మనోహర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పులివెందుల ప్రాంత అభివృద్ధికి రాజారెడ్డి చేసిన సామాజిక సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆయన చూపిన మార్గంలోనే వైఎస్ కుటుంబం ప్రజాసేవ చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. నను దినమో పలు విధముల పాపంబులు చేసితి వలదని ద్రోసితి వాక్యమును కలుషము బాపెను. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన విశేషులు శ్రీ వైఎస్ రాజిరెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ సన్నిధిలో జ్ఞాపకం. రైట్, ఇవి ఇప్పటి వరకు నా పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.